హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న అదే రుచితో వచ్చే పర్ఫెక్ట్ అయిన రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూపించబోతున్నాం. ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక అరకప్పు వరకు అయితే కరిగించిన నెయ్యిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కళాయిలోకి వేసుకొని మనం ఒక 2 మినిట్స్ వరకు వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా జీడిపప్పులను కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇవి కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం 1 కప్పు వరకు బొంబాయి రవ్వను అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేయగానే చూడండి, మొత్తం మనం వేసుకున్న నెయ్యి మొత్తాన్ని పీల్చేసుకుంటుంది. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం నెయ్యి అంతా ఇలా పీల్చేసుకున్న తర్వాత మనం అలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం బౌల్లోకి ఒక కొద్దిగా కుంకుమ పువ్వునైతే తీసుకొని అందులో వాటర్ని కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రై అయిన బొంబాయి రవ్వ ఎంతవరకు ఫ్రై అయిందో చూసుకొని మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు బొంబాయి రవ్వకి ఒక 4 కప్పుల వరకు మనమైతే వాటర్ని అయితే తీసుకోవాలండి. కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకుంటూ తీసుకోవాలి. మనకి ఇక్కడ హాట్ వాటర్ అనేది యూజ్ చేయాలండి. హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి రవ్వ కేసరి అనేది జ్యూసీగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మనకి. మొత్తం మనకు 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మీరు కుంకుమ పువ్వు లేదనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇది బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కలుపుకున్నాక మనం ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వకి మనం 1.5 కప్పు వరకు షుగర్ని అయితే తీసుకోవాలి. షుగర్ అంతా బాగా కలిసేంత వరకు కలిగించిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వస్తుంది. ఇందులో మీకు కావాలనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ని అయితే తీసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన కలర్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా దగ్గర అయ్యే వరకు మనం కలుపుకోవాలి. చూడండి ఇంత జ్యూసీగా వచ్చింది కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ వరకు యాలకుల పొడిని అయితే వేసుకోవాలి. ఈ యాలకుల పొడి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ మరికొద్దిగా ఒక 1/4 కప్పు లేదా 1/2 కప్పు వరకు మనకు కావాల్సినంత నెయ్యిని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు కూడా కొంచెం ఎక్కువగా నెయ్యిని వేసుకున్నాను. ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం మనకి కేసరికి 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు వరకు నెయ్యి అయితే పడుతుంది పర్ఫెక్ట్గా రావాలంటే. మొత్తం నెయ్యి అంతా కలుపుకున్న తర్వాత ఇలా నీట్గా కలుపుకోవాలి. నెయ్యి అంతా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అవుతుందో, నెయ్యి చూడండి ఎలా తేలుతుందో. ఇలా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇందులో మనకి కొద్దిగా ఉప్పునైతే వేసుకోవాలి. మనకి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్ రుచి అనేది ఇంకా బాగా ఉంటుంది. స్వీట్లో కొద్దిగా సాల్ట్ని అయితే యూజ్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది.
ఇప్పుడు బాగా కలుపుకోవాలి, సాల్ట్ అంతా కలిసే వరకు. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి కేసరి అయితే రెడీ అయిపోయినట్టండి. ఈ రవ్వ కేసరిని ఇలా బౌల్లో సర్వ్ చేసుకుని ఇలా సర్వ్ చేసుకుంటే మనకి కేసరి అనేది రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.